నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రావులపాలెంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన రోగులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని వ్యాఖ్య. రాష్ట్ర వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా గండేపల్లి బాబీని నియమించిన వైఎస్ జగన్. ఈ మేరకు పిఠాపురంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసిన నాయకులు. గొల్లల మామిడాడలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పెదపూడి రెవెన్యూ అధికారులు. 50 కేజీల బియ్యం స్వాధీనం. అక్టోబర్ 10వ తేదీ నుంచి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్. సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన రోగులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలో సోమవారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 21 దఫాలుగా 4.42 కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు. వైసీపీ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని, తమకు కావలసిన వారికి మాత్రమే అందజేసేవారని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ మేలు జరుగుతోందని స్పష్టం చేశారు. అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు ఇన్సూరెన్స్ కవర్ కాని రోగులకు కూడా సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 54 మందికి 28,42,734 విలువైన చెక్కులను ఎమ్మెల్యే బండారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు, 4 మండలాల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి ప్రసాద్, గనిశెట్టి వీరేష్, ఈదల సత్యబాబు, కూసంపూడి రామకృష్ణరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, పిఠాపురం నియోజకవర్గంలో రాబో అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీ గండేపల్లి బాబీ పేర్కొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా సీనియర్ రాజకీయ నాయకుడు, పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో గండేపల్లి బాబీకి అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు అధ్యక్షత వహించగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి గండేపల్లి బాబీని అభినందించారు. సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా గండేపల్లి బాబీని ఘనంగా సన్మానించారు. సందర్భంగా గండేపల్లి బాబీ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వంగ గీతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం గండేపల్లి బాబీ, వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా నన్ను నియమించిన దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘకాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరుకు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇదివరలో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ, దాన్నే పాలిట్ బ్యూరో అంటారు, అది ఉన్నత స్థాయి నాయకులతో, రాష్ట్ర నాయకులతో అదొకటే ఉండేది. ఈసారి
పార్టీలో సీనియర్లను గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తగు పాత్ర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో 2 బాడీలు నియమించడం జరిగింది. అందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి ఇందులో నియమించడం, వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీని నడపాలనే నిర్ణయానికి ఈరోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నన్ను ఆ పదవిలో నియమిస్తూ గుర్తింపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు. అందుకు సహకరించి నన్ను ఈ పదవిలో నియమింపజేసిన వంగా గీతా విశ్వనాథ్ గారికి మనస్ఫూర్తిగా ఆవిడ ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆవిడకి తోడుగా నిలుస్తానని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమంతా నిలబడి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కేడర్ అంతా ఈరోజు ఇక్కడ వచ్చి నన్ను అభినందించారు. నన్ను ఈ పదవిలో నియమించినందుకు గీతా విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు చేయడం జరిగింది. ఇదంతా ఒకటే మాటిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. మేమంతా కలిపి రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేసి తీరుతాం. మేమందరం కూడా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అన్నింటినీ మనం చూసినట్లయితే ప్రజలకి అత్యంత చేరువుగా ఉండడం, అదేవిధంగా గతంలో అనేక పథకాల ద్వారా అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, విద్యకి, వైద్యానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కార్యక్రమాలు ఒక మంచి ప్రభుత్వం లాగా నడిచి ముందుకు వెళ్ళటం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే టైంలో కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఎట్లా ఉంది, ఏముంది, ప్రజల స్థితిగతులు ఏంటి అనేది చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించడానికి కార్యక్రమం తీసుకొని ఆ సంస్థాగత నిర్మాణ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి మేము ప్రతిపాదించిన వెంటనే, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో మన నాయకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి వివిధ రకాలుగా ఏ కమిటీల్లో ఎవరెవరు ఉండి యాక్టివ్గా పనిచేయాలనేది నిర్ణయించి ఇచ్చిన వెంటనే ప్రాసెస్ చేసి మాకు పూర్తి సపోర్టు ఇవ్వటం జరిగింది. మాకు అంతేకాకుండా ఇక్కడ స్టేట్ కమిటీ నుంచి ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర, ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు. వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈ రోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి అభినందనలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మాకు ఎప్పుడు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన నర్ల సత్యబాబు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గొల్లల మామిడాడలో శనివారం రాత్రి పెద్దపూడి రెవెన్యూ అధికారులకు పట్టుబడ్డారు. సందర్భంగా పెద్దపూడి ఎంఆర్ఓ సీతాపతిరావు మాట్లాడుతూ విశ్వసనీయత సమాచారం మేరకు రేషన్ బియ్యం అక్రమానికి పాల్పడుతున్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా గొల్లల మామిడాడ శ్రీనివాస థియేటర్ గజం కాలం వద్ద ఓ ఇంటిలో నిల్వ ఉంచిన 14 క్వింటాల 50 కేజీల బియ్యంను స్వాధీనం చేసుకుని సంబంధిత రేషన్ డీలర్ వద్ద ఉంచి ఆదివారం ఉదయం మండల ఎంఎస్ఓపి కమలకి స్వాధీనపరిచి కరప రేషన్ గోడౌన్కి తరలించామని ఆదేశాలు జారీ చేసి నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్కి పంపడం జరుగుతుందని ఎంఆర్ఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి ఏఎస్ఐ వివిఎస్ ఎన్ మూర్తి, పెద్దపూడి విఆర్ఓ నాగేంద్ర, మామిడాడ విఆర్ఓలు కుక్కల శ్రీనివాస్, రామ్మోహన్, ఏఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు రేషన్ షాపులో ఇచ్చే బియ్యం కొన్ని పక్కదారి పట్టే ఉద్దేశంతో సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మామిడాడ గ్రామంలో గజంకాల వీధిలో గల శ్రీనివాస థియేటర్ పక్షంలో గజంకాల వీధిలో గల డోర్ నెంబర్ 3-336 ఇంటి మీద మామిడాడ గ్రామ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, నేను దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సందర్భంలో మాకు ఇక్కడ సుమారు 26 మూటల్లో
రేషన్ షాప్ బియ్యం లభ్యమయ్యాయి. ఆ లభ్యాన్ని వెంటనే తూచి చూడగా 14 క్వింటాల 57 కేజీలు బియ్యం వచ్చాయి. ఆ బియ్యాన్ని తదుపరి నిమిత్తం భద్రపరిచిగాను సంబంధిత డీలరు షాప్ నెంబర్ 21 లక్ష్మణరావు గారికి అప్పగించడం జరిగింది. దాని మీద ఈరోజు మన ఎంఎస్ఓ గారు ఇచ్చారు. ఆవిడ ఆ బియ్యాన్ని కాకినాడలో ఉన్న సివిల్ సప్లై కూడా హ్యాండ్ చేయడం జరుగుతుంది. దీని మీద తదుపరి నిమిత్తం జాయింట్ కలెక్టర్గా నివేదిక పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు వెల్లడించారు. తిరుమల తరహాలో 9 రోజుల పాటు వాహన సేవలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని డీసీ తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనలతో ఇప్పటికే ఆలయం వద్ద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 10వ తారీఖు నుంచి మొదలై 18వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరగడానికి మరి ఆలయ అర్చక స్వాములు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం మరి మనం ఈ 9 రోజులు కూడా తిరుమల మాదిరిగా మరి ప్రతిరోజు కూడా వాహన సేవలతోటి మరి యొక్క కార్యక్రమాలు మరి అత్యంత ఆకర్షణీయంగా భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులందరికీ కూడా కనువిందు కలిగేటట్టుగా వాహన సేవలు కానీ, స్వామివారిని కానీ, విద్యుత్ అలంకరణ కానీ, పూలాలంకరణ కానీ, ఇతరత్ర సేవలతోటి కానీ మరి అంగరంగ వైభవంగా మనం తిరుమల తరహాలో మరి ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా అలా చేయడానికి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కొన్ని టెండర్స్ని కూడా పిలవడం జరిగింది. అలాగే 10వ తారీఖు శుక్రవారం వరాహదేవ అలంకారంలో శేషవాహన సేవ, 11వ తారీఖు సరస్వతి అలంకారంలో హంసవాహన సేవ, 12వ తారీఖు కోదండరామ అలంకారంలో హనుమ సేవ, అలాగే సోమవారం 13వ తారీఖు యోగనరసింహ అలంకారంలో సింహవాహనం, 14వ తారీఖు మంగళవారం మలయపాలయంలో గరుడ వాహన సేవ, 15వ తారీఖు బుధవారం సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు, 16వ తారీఖు గజవాహన సేవ, 17వ తారీఖు కల్పవృక్ష వాహన సేవ, 18వ తారీఖు చక్రస్నానంతో యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ముగింపు జరుగుతూ ఉంటాయి. పూర్ణావతి కూడా మరి 18వ తారీఖుని ఉదయం 10 గంటలతోటి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు కూడా పాల్గొంటారు. అలాగే శనివారం మరి 11వ తారీఖు కూడా మరి పుష్పయోగోత్సవం కూడా అంగరంగ వైభవంగా శనివారం నాడు ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా మరి పాల్గొని మరి అందులో పాల్గొని స్వామివారి కృప పాత్రలు అవుతారని మీ అందరి ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ నమో వెంకటేశాయ నమః. అనకాపల్లి పట్టణంలో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు వేగి త్రినాథ్ జన్మదిన వేడుకలు అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రింగ్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వేగి త్రినాథ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి త్రినాథ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ త్రినాథ్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు సోదరుడు వేగి త్రినాథ్ గారి పుట్టినరోజు వేడుకలకు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజల రమేష్ గారికి, అదేవిధంగా గోకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి అన్నయ్య పంతాల మురళీకృష్ణ గారికి, ఎన్బిఓ వార్డ్ ఇన్ఛార్జ్ సోదరుడు కేఎం నాయుడు గారికి, పవర్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సోదరుడు కొట్టేటి శివ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిచినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి వేగి త్రినాథ్ గురించి అంటే నేను ఇక్కడికి రావడం కొత్త కాబట్టి నాకు తెలిసింది కూడా తక్కువ.
అతను పార్టీలో ఫస్ట్ నుంచి ఉండి సిన్సియర్గా వర్క్ చేశాడని విన్నాను అందరితో కూడా. అదేవిధంగా మన ఎలక్షన్లో మన వేలో పోయింది, కానీ లేదంటే మీ అందరూ కష్టపడ్డారు, మీ అందరితో పాటు అతను కూడా కష్టపడ్డాడు. పార్టీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వచ్చినా కానీ దేనికి కూడా లొంగకుండా మనం ఓడిపోయినా కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఆ కార్యక్రమంలో తన భాగస్వామ్యంగా తన వంతుగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ, ఏ పండుగ జరిగినా ఏదో అన్నదానం, లేదంటే మనం ఏమైనా ధర్నాలు చేస్తే అక్కడ మధ్య పంపిణీ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ పార్టీకి తన సేవలు అందిస్తున్నారు. తప్పకుండా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని, ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఆయన ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ ఇలాంటి పదవులు ఆయన చేస్తున్న సేవను గుర్తించి అనకాపల్లి టౌన్ యువజన విభాగం అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇలాంటి పదవులు మరెన్నో ఆయన అధిగమించాలని మనస్ఫూర్తిగా తను సందర్భంగా మరి ఈరోజు ఇంత వర్షంలోని కూడా మరి పిలుపునందుకొని మరి ఆయన మీద అభిమానంతో, అలాగే భర్తని పిలుపుతో మరి ఈరోజు ఎంత ఘనంగా వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరినీ కూడా మరి వేదిక వద్దకు రావాలని ఇప్పటికే ఆవిర్భావం నుంచి ఉన్న అతి తక్కువ మందిలో వేగిత్రినాథ్ ఒకడండి. మరి ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు మన పార్టీకి. ఈయన సీనియర్ నాయకుడు అయినప్పటికీ రాజకీయంలో ముక్కుసూటితనం ఉంటే అది చల్లదు అని త్రినాథే ఒక ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే అప్పటి నుంచి తన సేవలు అందిస్తున్న ఏదైనా మొహం మీద మాట్లాడడం, దానివల్ల చెడ్డ అయిపోవడం, దానివల్ల పదవులకి దూరంగా ఉన్నాడు వాస్తవాలు మాట్లాడుకుంటే. మరి అవన్నీ తెలుసుకొని భరతన్నయ్య ఆయన మీద స్పెషల్ ఇంట్రెస్ట్తో మొదటి నుంచి ఉన్నాడు. ఈయనకి తగిన గుర్తింపు లేదు, గుర్తింపు ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన మరి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడి కింద ఇచ్చిన ఘనత మనసాల భరత్ కుమార్ గారికి చెందుతుందని ఈ సందర్భంగా మీకు చెప్పాలండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన సేవలో పార్టీ తీసుకుని కానీ పార్టీ నుంచి ఆయనకి ఏమి పదవులు రాలేదు. మరి మొట్టమొదటిసారిగా భరత్ గారు గుర్తించి ఆయనకి ఒక ఉన్నతమైన పదవి ఇవ్వాలనే ఆకాంక్షతో ఆయనకి పదవులు ఇవ్వడం జరిగింది. మరి పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా వన్నె తెస్తూ మా సోదరులు రమేష్తో కలిపి ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా ముందు చేయడంలో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరి సందర్భంగా ఆయనకి అన్నయ్య చెప్పినట్టుగా ఫ్యూచర్లో ఉన్నత పదవులు అధిరోహించాలని మన అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలండి. మరి సందర్భంగా మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నన్ను ఈ స్థాయిలో నిల్చోబెట్టిన భర్తన్నీకి ఈ నా నుంచి కంప్లీట్ గా ధన్యవాదాలు అండి. ఎందువల్లంటే ఇంత పెద్ద స్థాయిని కూడా ఇది భర్తన్నీకే చెల్లిందండి. భర్తన్నీకే థ్యాంక్స్ అండి. ఈ రోజు నేను పుట్టడం 45వ పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఎందువల్లంటే మా ఫ్యామిలీ ఏమి కూడా రాజకీయ ఫ్యామిలీ కాదండి, చాలా పేదరికం నుంచి వచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఎంతమంది పెద్దల మధ్యన, ఎంతమంది ఫ్రెండ్స్ మధ్యన అందరిలోనూ కూడా ఈ బర్త్డే చేసుకోవడం. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంతో మంది కోటీసులు ఉన్నారండి, వాళ్ళకి దక్కలేని గౌరవం మనం పార్టీని నమ్ముకొని ఉండడం వల్ల మనకి ఈ స్థాయి కలిగి ఇంత చాలా ఆనందమైనటువంటి. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎంతో మంది కోటీసులు 100 కోట్లు ఆస్తున్నాయి, వాళ్ళకి ఎవరికి లేని గౌరవం మనకి దక్కుతుంది. ఇది చాలా ఆనందమైన రోజు అండి. ఎందుకంటే ఇంతమంది మద్దతు చేసుకోవడం చాలా ఆనందం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా దిశగా జీఎస్టీ సంస్కరణలు చేపట్టిందన్న నేపథ్యంలో ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి టీవీ సిరిల్, ఏలేశ్వరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ రవికుమార్ వర్మ, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే నినాదాలతో ఈ అవగాహన ర్యాలీ చేపట్టారు. పలు వ్యాపార సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల వద్ద సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎటువంటి సంస్కరణలు చేపట్టడం వల్ల పలు రంగాల వ్యాపారస్తులకు లాభం చేకూరుతుందని అన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల రైతులకు, విద్యారంగానికి, చిరు వ్యాపారులకు, యువ సాంకేతిక నిపుణులకు, పేద మధ్యతరగతి వర్గాలకు, పేద మధ్యతరగతి గృహిణులకు మేలు జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు, కూటమి నాయకులు బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, తోట వెంకటేశ్వరరావు, గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, బండారు సూరిబాబు, పంచాయతీ కార్యదర్శి వర్మ, సచివాలయ సిబ్బంది, ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు టీవీ సిరిల్, నేను జిల్లా ఉద్యానాధికారి, ప్రత్యేకాధికారి, ఏలేశ్వరం మండలం.
మరి ప్రభుత్వ ఆదేశంతో ఈ యొక్క జిఎస్టి మీద ఈరోజు ఎర్రవరం గ్రామంలో మరి అవగాహన ర్యాలీ కండక్ట్ చేసి మరి ఇక్కడ షాపుల్లో సెలూన్ షాప్స్ మరి ఇతర మరి ఎంఎస్ఎంఈ కింద కవర్ అయ్యేటటువంటి వాటిల్లో మరి ఎంత జిఎస్టితో వాళ్ళు బెనిఫిట్ పొందారని వాళ్ళందరికీ అవగాహన కల్పించి ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి కలెక్టర్ గారి యొక్క ప్రత్యేక ఆదేశం మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా షెడ్యూలింగ్ చేసి ఆ తర్వాత వీటిలన్నింటి కూడా డాక్యుమెంటేషన్ చేయడానికి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఎండిఓ గారితో కలిసి మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కుటుంబ నాయకులందరూ వచ్చారు. వారందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే మరి ఈ యొక్క వ్యవసాయ పరికరాల మీద కూడా మరి చాలా వరకు మరి ఈ డ్రిప్ సబ్సిడీ మీద సబ్సిడీ ఇస్తూ గవర్నమెంట్ బేర్ చేసేటటువంటి 50% లో కూడా ఇప్పుడు ఇంకా తగ్గి మరి 2.5% డ్రిప్ ఇరిగేషన్ కి మరి సబ్సిడీ లో ఉన్నటువంటి జిఎస్టిలో ప్రభుత్వం 2.5 బేర్ చేస్తే మిగిలిన 2.5% మాత్రం మరి ప్రజలు కడితే ఆ జిఎస్టితోనే వీళ్ళకి ఈ డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్ తదితరాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ స్పా సెంటర్స్, జిమ్స్, తర్వాత స్కూల్స్ వీటిలన్నిటిలో కూడా మరి ఈ వారం అంతా కూడా షెడ్యూలింగ్ చేయమని మరి జాయింట్ కలెక్టర్ గారి యొక్క మరి ఇన్స్ట్రక్షన్స్ తో ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏలేశ్వరం మండలంలో టేకప్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తన విద్యాశాఖలో మానవ వనరులుగా తీర్చిదిద్దుతున్న సంస్కరణలు దేశంలోనే గొప్ప అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు మంచి ఫలితాలు వెలువడుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ఐటీఐ కాలేజీలను పరిశ్రమలకు అనుసంధానం చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన శిక్షణ తరగతుల రూపకల్పన సేవలను విద్యార్థులకు కల్పించడంలో ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షలలో ఆంధ్రాకు చెందిన 17 మంది విద్యార్థులు విజయం సాధించారు. ఇందులో ఒకరైన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదివాసీ ముద్దుబిడ్డ పాంగి మధులత శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కౌన్సిల్ దీక్షతో సమారోహ వేడుకల్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈమె పాడేరు డివిజన్లోని ముచ్చంగిపుట్టు మండలంలోని మారుమూల లోతట్టు ప్రాంతమైన మాకవరం గ్రామ పంచాయతీ స్థానిక మాకవరం గ్రామానికి చెందిన పాంగి రామదాసు డొమైలా కుమార్తె పాంగి మధులతకు రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. ప్రాధాన్యత పరంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడా ఇన్ఛార్జ్ పీడి వేణుగోపాలరావు తెలిపారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో గల పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పత్తి రైతులు పంట నష్టపరిహారం కోరుతూ వినతి పత్రం అందజేశారు. పత్తి పంటకు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి డబ్బులు అప్పు చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందంతా నకిలీ విత్తనాల కారణంగా మొత్తం సర్వనాశనం అయిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. తామంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, దీనికి మూల కారణం వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోందని, విత్తనాలు పరిశీలించకుండా అధికారులు, షాపు యాజమాన్యాలు, అధికారులు కొమ్ము కాస్తున్నారని, డిప్యూటీ సీఎం అయిన పిఠాపురం నియోజకవర్గం ఏ అధికారులకి బాధ్యత రహితంగా ఉంటున్నారని నియోజకవర్గ ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రైతాంగాన్న ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ వసంతమాధవి, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎకరం సొట్టంగా చచ్చిపోయిందండి. 70 రోజులకే చచ్చిపోయింది. 70 రోజు నుంచి రోజు మేము అడుగుతుంటే సమాధానం కూడా పూర్తిగా మాకు అంది లేదండి. రోజు చెప్తున్నాము ఇలా చేసి కెట్ట సమయం అంటే నేనేం చేసాము తీసుకొస్తాను కదా అన్నాడు. తీసుకొచ్చిగా రైతు ఆ శోకాన్ని తీసుకొచ్చాగా అంటే సమాధానం కూడా పూర్తిగా చెప్పకుండా పోయాడండి. నేను కూలి పని చేసిన వాడినే. నా పేనానికి 7 ఎకరాలు భూమి చేసినానండి. 5 ఎకరాల రూపాయలు పిండి కానీ ఏం కూడా దొరకకుండా ఉత్తి గట్టి పిండి చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాం. 1 రూపాయి చేతి రాకుండా చేసేది ఆ మహానుభావం. మీరు ఏం చేస్తారో న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ ద్వారా మాకు శరీరం తీసుకుంటారని ఇక్కడ రాక వచ్చాము. నాకు 2 ఆడపిల్లలు పెళ్లి చేశాను. నాకు ఏ దారి కూడా లేదు.
ముందు తాగాలంటే యాజమాన్యంలో ఎట్టడం వ్యవసాయం దారి లేని పంటలో ఉన్నప్పుడు ఏం చేస్తారని కోరుకున్నాం. మాకు ఏ దారి కలిగించాలని ఇక్కడికి వచ్చి జాతీయ శాస్త్రంలో చర్చా శాస్త్రం మీరు అందరూ న్యాయం చేయాలని ఇక్కడ రాక వచ్చాం. రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు, ఏదో కూలి పని రెక్క కొట్టుకునే వాళ్ళు ఎవరు కూడా పనిలో పోయి రాబెట్టి ధర్మం చెయ్యాలని ఇక్కడ దాకా కోరుకున్నాం. 1 ఎకరం కౌలుకి చేసుకుని నేను పత్తి పంట వేసానండి. పేటనని ఇత్తనం, ఆ ఇత్తనం సకాలంలో చచ్చిపోవడం పట్టిందండి. కాపు టైం వచ్చేటప్పటికి ఏటైనా ఇత్తనాలు అతని దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు, మీరు ఏం చేసుకుంటారా అంటున్నాడండి. మాకు ఈ ప్రభుత్వం ద్వారాగా న్యాయం చేస్తారని ఆ కంపెనీ అతనికి తెలియపరిచి ఇలాంటి ఇత్తనాలు అమ్మకుండా చేస్తారని కోరుకుంటున్నామండి. మాకేం నష్టపరిహారం కల్పించాలని వచ్చామండి ఈ ఆఫీసులకి. అదే 2 ఎకరాల్లో కూడా పత్తి పంట వచ్చి సమయం చేతికి వచ్చి రైతుకు వచ్చి సమయం అండి. నిలువుగా చచ్చిపోతుంది మొక్క పక్కన నిలువుగా చచ్చిపోతుంది సార్. అది మొక్కట్టు ఉంటే ఇల్లు బెల్లం ఏ రకంగా వేసుకుని మొక్క బతికించగల శక్తి రైతు దగ్గర ఉంటుందండి. ఒకవేళ డబ్బులు లేకపోతే పెళ్ళం భార్య మంగళసూత్రాలు తాగలేని పెట్టినా సరే సార్ ఏ రకంగా పెట్టుబడి ఇబ్బంది పడకుండా భార్య బెల్లం మంగళసూత్రాన్ని లాక్కని పెట్టుబడి పెట్ట శక్తి రైతు దగ్గర ఉంది సార్. మొక్క చచ్చిపోతే దానికి బాగా ఎవరు పెట్టండి సార్ పెట్టుబడి. మొక్క చచ్చిపోతుంది నిలువుగా, మొక్క చచ్చిపోతుంది అలాగా. మనిషి ప్రాణం ఉంటే ఏ రకంగా బతికించారా, మనిషి ప్రాణం పోతే ఇంకేం చేస్తారా, తీసి కాల్ చేస్తారు. అవునా సార్ కాదా? అలాగే మొత్తం కాల్ చేయాలండి. అది సార్ మా సమస్య. మొత్తం 2 ఎకరాలు పెట్టాను సార్. 2 ఎకరాలు నేను చచ్చిపోతుంది సార్. అలాగా మొత్తం అన్ని ఎన్ని ఎకరాలు ఉంటాయి? మొత్తం 300 ఎకరాలు ఉంటుందండి చేపూరు సంబంధించి. ఓన్లీ ప్లాంట్ ఎత్తనానికి వచ్చింది సమస్య. ఓన్లీ ప్లాంట్ ఎత్తనం అండి. మరి స్త్రీ ఉందండి, డాటా బీటీ ఉందండి, పచ్చగా కాలు రోడాస్ ఉందండి. పచ్చగా కేడించండి సార్, పచ్చగా కేడించేసిందండి. శుభ్రం మొక్క చచ్చిపోతుందండి. మాకు న్యాయం కావాలండి. ఎకరానికి ఎంత పెట్టుబడి న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. ఎవరిని అడుగుతున్నారు మీరు? మేము ప్రభుత్వం అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం సార్. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 2 సాయి కృష్ణ ఏజెన్సీ విత్తనాలు ఇచ్చామండి. చీమ గారు నమస్తే సార్. మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం సార్. సాయి కృష్ణ ఏజెన్సీ ఇస్తాను తీసుకుంటే అతను మాకు ఏ రసపడి చెప్తలేదు సార్. మీరు న్యాయం చేయాలి సార్. మాకు న్యాయం కావాలండి. మాకు న్యాయం కావాలండి. పవన్ కళ్యాణ్ ఇలాగే ఉంటాయండి. మరి ఇక్కడ భయం లేదండి, ఎవరికైనా అధికారులకు భయం లేదండి, ఇత్తనాలు అందించే వాళ్ళకి భయం లేదండి. కనీసం ఇక్కడ మనకి ఎమ్మెల్యే ఉన్నారు, ఏదైనా తప్పు చేస్తే మనల్ని పట్టుకుంటుందని అధికారులు కూడా భయం లేదండి. ఎక్సైజ్ అధికారులు కూడా ఎవడ జరుగుతూ లేదండి. అంతే కదండి. మరి నాది ఒకటిదే కదండి. వచ్చి చూడండి సార్ పొలాల్లోకి వచ్చి ఎలా పోయారు. నాది సొంతదండి. ఉన్నవాళ్ళు 35,000 అండి మా ఊళ్ళో చేపురోళ్ళు ఎకరం పొలం పత్తి అయిపోయాక నువ్వు వేసుకుంటున్నారా అండి. 80 సెంట్లు చేసాను సార్. పోయిందిగా పెద్ద వయసు పొలాలు అంటున్నాడు కదండి. కొత్తూరు మండలం సిరుసువాడ గ్రామంలో బీజేపీ నాయకులతో కలిసి కొత్తూరు మండలం వరద ప్రభావిత ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేసిన శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధికారులు నష్టపోయిన పంటలకు వెంటనే పరిష్కారం చూపి నష్టపరిహారం చెల్లించి రైతులకు శాశ్వత పరిష్కారంగా కరకట్టలు నిర్మించి పరిష్కారం చూపాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంశధార ఉధృతంగా ఉప్పొంగి నదీ పరివాహక గ్రామాలు పంట పొలాలు అతలాకుతలం కావడంతో ఈరోజు కొత్తూరు మండలం నివగాం రెవెన్యూలో సిరిసువాడ కుంటిభద్ర వసన మదనాపురం నివగాం పాతపాడు కడుము పొట్నుటూరు మాకువరం కుద్దిగాం బంకి ఆకులతంపర శోభనపురం గ్రామాల్లో బీజేపీ నాయకులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధికారులతో ఫోన్లో ఆయన మాట్లాడి వెంటనే నష్టపోయిన పంటలకు అధికారులు అన్ని గ్రామాలు పరిశీలించి నష్టపరిహారం వెంటనే చెల్లించే విధంగా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని ఆయన అన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వంశధార రైతులందరికీ జేఏసీ ఏర్పాటు చేసుకుని అన్ని గ్రామాల నుండి 5 చొప్పున ఏర్పడి ప్రభుత్వానికి విన్నవించాలని భారతీయ జనతా పార్టీ తరపున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల అధ్యక్షులు బురడా భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి కాపలా దమయంతి, జిల్లా కార్యవర్గ సభ్యులు చోడవరపు నరసింహమూర్తి, వసపా సర్పంచ్ ఆఫీస్ మండ రామ్మూర్తి, పొగిరి రవి, చోడవరపు బాలకృష్ణ, కోంచాడ ఇల్లం నాయుడు, సర్పంచ్ పోలినాయుడు, ఎంపీటీసీ అజయ్, ఎంపీటీసీ ప్రతినిధి బిల్లింగి సంజీవరావు, మాజీ సర్పంచ్ టంకాల రమణారావు, వాలు రౌతులు కుద్దిగాం ఎంపీటీసీ వీర్రాజు, గ్రామస్తులు ఉన్నారు. పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి విలేజ్ సుమారు 15,000 ఎకరాల దగ్గర ఉంది మొత్తం. ఈ ముంపు గురవుతుంది 2,000 దీనికి పరిష్కారం అన్నిటికంటే అంటే ప్రతి సంవత్సరం వరద వస్తుంది.
సొల్యూషన్ ఏంటంటే కరకట్ట చేయమంటే ప్రభుత్వం చేయడానికి ముందుకు రావచ్చు, రాకపోవచ్చు, ఇండివిజువల్గా వెళ్తే జరగదు. దీనికి ఈ కరకట్టకి సాధన సమితి అంటే ఒక జేఏసీ అనేది ఫామ్ చేసి ప్రతి గ్రామం నుండి ఏ విలేజ్ గ్రామాలు పంట పొలాలు నష్టపోతున్నారు వీళ్ళందరూ ఒక కమిటీ లాగేసుకొని జేఏసీలా ఫామ్ చేసి మీరు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఒక పంచాయతీతో ఒక రైతుతో సమస్య కాదండి, ఇది మొత్తం ఈ మండలం నుండి 15,000 గ్రామాలు 15,000 ఎకరాల సమస్య ఇది. దీనికి సొల్యూషన్ అంటే ఫండ్ ఎక్కడ ఉంది అంటారు. ఫండ్ మనం ఒక్కటే చెప్పాల్సింది. మీరు వంశధార నీరు ఇచ్చాపురం వరకు ఉద్దానం వరకు తీసుకెళ్ళిన దానికి లేని సమస్య ఈ పెద్ద సమస్య కాదు. ఆ ప్రాజెక్ట్లో ఇది 1-2% కూడా వాల్యూ ఉండదు. అక్కడ 1,000 కోట్లు కావాలి, మాకు ఇక్కడ 10 కోట్లు అయిపోద్ది. 40-50 కోట్లు శాంక్షన్ అంటే దీని ఎస్టిమేషన్ ఏంటంటే 4-5 కిలోమీటర్లు వరదది ఎలాగా మనము డ్రోన్ షాట్స్ చూస్తుంటారు కాబట్టి అది మీరు అన్నట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదైతే సమస్య వచ్చినప్పుడు వరద అనేది ధారాళంగా సార్ వచ్చినప్పుడు వరద ధారాళంగా వచ్చేస్తుంది. ఆ టైంలో అంటే ఊరు అష్టదరిద్రం అయిపోయి ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో భగవంతుడి దయ వల్ల ఆరోగ్యాలు సగకుండా వెనుకనే పొరపాటుని ఏ ఆరోగ్యానికి ఇదైనా లేకపోతే గర్భిణీస్తులు ఉన్నా పిల్లలకు బాగోలేకపోయినా ఇంకోటైనా మరి ఇంకా అది ఆ పరిస్థితి ఆలోచించలేము. ఎందుకంటే ఇంకొక వెళ్ళడానికి ఒక మార్గం అనేది లేకపోతుంది. అదే మీ అందరితో అందరి దగ్గర రైతులతో మాట్లాడి ప్రతి పంచాయతీలో ఉండే రైతులతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కరకట్ట అనేది సమస్య, కరకట్ట సాధన అనేది ఒక కమిటీ లాగా ఫార్మ్ అవ్వాలా. ఎందుకంటే ఒక విలేజ్ ఒక రైతు లెక్క కాకుండా, ఎందుకంటే అందులో అన్ని పార్టీలు ఉంటారు, మేధావుల గ్రూపులను పెట్టండి, ఒక 20-30 మంది కమిటీ అవ్వండి, కలెక్టర్ రిప్రజెంటేషన్. మా వైపు నుండి ఏం కావాలని నేను కూడా ఉంటాను, మా పార్టీ నుండి కూడా ఉంటాను, నేను ఉంటాను వ్యక్తిగతంగా. మీకే సహాయం కావాలంటే నా చేతనైన నేను సహాయం చేస్తాను. మనం చేసి అవసరమైతే నిరాహార దీక్ష కింద కూర్చుంటే మీకు 40-50 కోట్ల వరకు అయితే శాంక్షన్ చేయడం పెద్ద కష్టమైన పని అయితే నేను అనుకోను. అది ఆ బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్ చాలా తక్కువ, దాంట్లోనే ఎడిషనల్ ఎస్టిమేషన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సార్ మాకు ఆ మదనాపురంకి కొంత గట్టు వేసారు సార్, ఇక్కడ కూడా గట్టు వేసారు సార్. మాకైన మాట ఏమో ఇంతవరకు చుట్టుపక్కల ఊరికి ఈ రైతులకి నష్టపరిహారం కూడా ఇచ్చారు, మాకు ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఒక ఎకరా నెంబర్ ఉందనుకోండి సార్, అందులో 10 సెంట్లు పడితే మిగతా 90 సెంట్లు కూడా 20 కాలం చాలా ఇబ్బందులు అవుతాయి. అలా సందర్భంగా రైతులు ఇలాంటి సమస్యలన్నింటికి కూడా ఇండివిజువల్గా వెళ్తే ఏది సమస్య పరిష్కారం. మీరు యూనిట్కి వెళ్ళాలా, మీరు ఒక జేఏసీలా ఫామ్ చేయండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి దాంట్లో పెట్టండి. పెట్టి ఈ జేఏసీ సాధన సమితి అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా 10 మంది కూర్చొని ఒకటే చేస్తేనే సాధించగలరు. ఒక్కడి వల్ల ఏది అవ్వదు, ఒక్కడేమీ చేయలేడు. కాబట్టి మీరందరూ ఒక కమిటీలాగా ఫామ్ అయ్యి ఈ వంశధార కరకట్టలు జేఏసీ అని దాంట్లో ఇది కూడా పెట్టండి. మీకుండే 22A సమస్య ఏదైతే ఉందో అది చాలా దగ్గరలో ఉంది, మీకున్నట్టే కొన్ని దగ్గరలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, అది తప్పులు పెడుతుంది. కేవలము అందులో తీసుకునేది పెట్టామా, అది సబ్ రిజిస్టర్ పంపించారు లిస్టు, ల్యాండ్ కూడా రిజిస్టర్ అంటే ఒక సర్వే నెంబర్ ఒక ఎకరా ఉంది అనుకోండి సార్. మీకు 22A అంటున్నారు, ఇంకొకటి నక్షత్ర భూములు అంటున్నారు, ఇంకొకటి కూడా అందరు కలిసి యూనిట్గా వెళ్ళి చేస్తూ అవుతారు తప్ప ఇండివిజువల్గా ఎవరు చేయలేరు. మెలియాపుట్టి మండలం కేరాసింగి గ్రామ రహదారి దెబ్బతింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తక్షణ స్పందన. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మెలియాపుట్టి మండలంలోని కేరాసింగి గ్రామ రహదారి తీవ్రంగా దెబ్బతింది. పరిసర ప్రాంతాల్లోని కొండపై బండరాలు విరిగిపడి రహదారిపై మట్టిరాలు పేరుకుపోవడంతో గ్రామ ప్రజలకు రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. ఈ సమస్యను మెలియాపుట్టి మండలం గిరిజన నాయకురాలు బైరసింగి ధరణి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు పాత రహదారిపై వేసిన పూత పూర్తిగా చెడిపోయిందని ఆమె పేర్కొన్నారు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే స్పందించి జేసీబీ యంత్రాన్ని పంపించి రహదారిపై పేరుకుపోయిన బండరాలను తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంలో బైరసింగి ధరణి మాట్లాడుతూ మా గిరిజనుల సమస్య పట్ల ఎమ్మెల్యే చూపిన సత్వర స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు. కేరాసింగి ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. క్యారసింగ్ గ్రామం అండి, నా పేరు రవి. మా ఊరు క్యారసింగ్ గ్రామం, మా పంచాయతీ క్యారసింది, మా శ్రీకాకుళం జిల్లా, అందులో మెలియాపుట్టి మండలం. మొన్న కురిసిన వర్షంకి మా రోడ్డు చాలా అవస్థలు పడ్డాయి, రాళ్ళు కూడా పడ్డాయి. మాకు ముందుగా మా ధరణి మేడం గారు ఇన్ఫార్మ్ వల్ల మా ఎస్ఐ, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, తహసీల్దార్లు అందరూ ఆ విషయం తీసుకొని మా ఊరికి విచ్చేసాడు, రోడ్డు చూడడానికి వచ్చారు. అలాగే
మా మామిడి గోవిందరావు గారు ఎమ్మెల్యే గారు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మా గిరిజనులందరికీ ఈ లోటు లేకుండా చూస్తున్నారు. అందుకు మా ఊరు గ్రామస్తులందరూ పేరు పేరున మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రానికి 8,000 కోట్ల ఆదాయం తగ్గుతున్నా ప్రజల లాభమే లక్ష్యం. స్వదేశీ ఉత్పత్తులు పెరిగినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జీఎస్టీ 2.0పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెం వేమనరెడ్డి కళ్యాణ మండపంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో ఆయన జేసీటీ నిశాంతి, ఆర్డీఓ శ్రీకర్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన అనంతరం సదస్సులో ప్రసంగించిన ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా వచ్చిన ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్, జిల్లా పంచాయతీ అధికారిని డి శాంతకుమారి, సిటీఓ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి రమణ, ఎంపీడీఓ సిహెచ్ విఏఆర్ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ముక్తేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి వాటన్నిటిని 0% లో తీసుకొచ్చారు. అంటే సామాన్యుడికి పన్ను భారం తగ్గించాలి అన్నది గవర్నమెంట్ ఉద్దేశము. సో ఆ భాగంగా ఎంత తగ్గించారు, ఎలా మనకు ఉపయోగపడుతుంది అన్నది చేయడానికి గాను ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రామ్ ని మనం స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మనకు రమణ గారు చెప్పినట్టుగా సెలూన్లు, స్పాలు, యోగా సెంటర్లు ఇవన్నీ కూడా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ తీసుకుని ఇంతకుముందు 18% ట్యాక్స్ కట్టేవి. ఇప్పుడు దాన్ని చైతన్యం కావాలి. అందుకే ఈ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం యొక్క పన్నుల విధానంలో వచ్చిన మార్పులు తెలియజేసి ఆ ఫలాలు ప్రజానీకానికి చేరాలి, వినియోగదారులకు చేరాలి అనేది ఈనాడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కానీ వివిధ సెక్టార్ల కింద, కేటగిరీల కింద ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా. కొత్తూరు మండల కేంద్రంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు. కొత్తూరు మండలం కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తూరులో పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం కొత్తూరు వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు అధ్యక్షతన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడమైనది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎద్దు గోపాల్ దాస్ నాయుడు మరియు కొత్తూరు మండల విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు మూలస్తంభాలని, వారు సమాజ నిర్మాణితులని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంగు కృష్ణారావు, సభ్యులు ఎన్ని తిరుపతిరావు, నరసింగరావు మరియు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు కె శాంతారాం, ఏపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ కె విజయ్ కుమార్, యూటీఎఫ్ అధ్యక్షులు, పీఆర్టీయూ అధ్యక్షులు కె చంద్రకాంత్ పాల్గొన్నారు. నేను వెళ్ళి నా విద్యార్థులు బోధన చేయాలని బయలుదేరాను. దయచేసి తీసుకొచ్చేది కాగితాలు అలాగే ఇది అక్కడికి వెళ్ళిపోవాలి. నాకు తెలియదని మధ్య అంటున్నాను. నేను ఈ వృత్తులు 29 సంవత్సరాలు అయిపోతాను. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇంటిగ్రేషన్ అయిపోయి చెడిపోయినప్పుడు కాన్ఫియస్ కాన్ చిరిగిపోయింది. జీర్ణమైంది. చేతవస్త్రములో శిథిలాకు దయా సోపాన్ పంక్తిలో సోషుడు కంటారు అని ఏదో మహానుభావుడు జ్ఞాపకం ఉన్నాను. కారణం అంటే చిరిగిపోయినటువంటి మనోభావాల వల్ల అది అడ్మెట్టిపోయింది. ఇక్కడ కూర్చి చిరిగి ఎంత బాగా మెడిటేషన్ తన మాట్లాడే మీకు తెలుగులో కాన్సెప్ట్ చేశారు. కాబట్టి ఇంత మంచి ఉపాధ్యాయులు మహామేధావులు ఐఏఎస్ వాళ్ళు తయారై బిఎస్సిలో తయారై బిఎస్సిలో పాస్ అయ్యి మీరు పాఠశాలలో అపాయింట్ అయ్యి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడికి చదువుతున్నారు చెప్పండి. ఈ ఆలోచన మాకు నిర్వహించుకుంటే మన ఇండియా వెళ్ళాలి బాగుపడుతుంది అంటే నా ఉద్దేశం. నేను ఎక్కడికి వెళ్ళి నేను మీ పిల్లల్ని ఏమో ఇంటర్మీడియట్ కోర్టు పెట్టుకుంటూ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పెట్టారు. ఇంటర్మీడియట్ పోతున్నారు ఏదో వేరే 2,000 3,000 అక్కడ మీరు పంపించి ఉపాధ్యాయ దినం ఉన్నాడు. మన ఉపన్యాసాలు నేర్పడం లేదని హై స్కూల్లో వెళ్ళి చెప్తాను, కాలేజీకి వెళ్ళి నేను ఎక్కడ నాకు పెట్టి ఇదే చెప్తాను. దయచేసి
మీలో ఉన్నటువంటి ఉద్దేశాలు నేను చెప్పిన ఉద్దేశాలు వ్యాధి పిల్లలే వస్తున్నారు. మన బొడుకు ఎలా వస్తున్నాం మీకే చెప్పండి. ముందర ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. నాకు వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఈ మధ్యలో ఉన్నది ఏదో 13,000 చెప్తున్నారు కదా, ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటున్నారంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారని నేను విన్నాను. ఆరామంలో మంచి స్కూల్, మోడల్ స్కూల్, 5 టీచర్స్, అలాంటి టీచర్స్ పడి నుండి దాని స్ట్రెంగ్త్ ఏమో 30 ఎంతమ్మా 124 అదే అలాంటి స్కూల్ ఇవాళ కొంచెం తక్కువ వస్తుంది. ఇంకా అలాగా మామూలు స్కూల్ నేను అన్ని అడగగానే చెప్తుంటే వెళ్ళిపోతున్నారు నాకు సార్. ఉపాధ్యాయ ఇంత మేధావులు ఉన్నటువంటి మీరు అనకాపల్లి గవరపాలెంలో డాక్టర్ డిడిఎస్ఎస్ దండ జ్ఞానదీప్ మిత్రమండలి ఆధ్వర్యంలో డాక్టర్ సిద్ధార్థ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డాడ ప్రసాద్ విచ్చేశారు. సిద్ధార్థ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అతిథుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అతిథుల చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 80వ వార్డు ఇన్ఛార్జి కెఎం నాయుడు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజా, మాజీ నూకాలమ్మ దేవస్థానం చైర్మన్ కొనతాల మురళీకృష్ణ, గౌర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డాడ శివ, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ టౌన్ మహిళా అధ్యక్షురాలు కాన్రేగుల హైమావతి, గాజువాక వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులు ప్రేమ్దాస్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఎం సీను, మార్కెట్ కమిటీ బ్యాంక్ కార్పొరేషన్ చైర్మన్ పి శ్రీను, జిల్లా వైద్య ఐటీ వింగ్ అధ్యక్షులు పి సాయి, పట్టణంలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అని చెప్పి నాతో పాటు ఏ కార్యక్రమం జరిగినా కానీ రామలక్ష్మణులాగా సిద్ధార్థ జ్ఞానదీప్ ఇద్దరు కూడా నరసింహరావు గారి పేరు నిలబెడుతూ ఆయన ఏ విధంగానైతే సిన్సియర్గా జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేనంటే ఇంకా చాలా అభిమానం, నా సొంత అన్నదం వల్ల అంటారు వీళ్ళిద్దరూ. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఏ విధంగానైతే మీరు మొన్న వేవ్లో కూడా మా సొంత ఊర్లో వచ్చింది మెజార్టీ, అలాగే నా సొంత ఊర్లోంటి ఈ వార్డులో వచ్చింది మెజార్టీ. అదే మీ అందరూ సిద్ధార్థకి అదేవిధంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ మరెన్నో మంచి పదవులు అంటే డాక్టర్ సిద్ధార్థకి జిల్లా డాక్టర్స్ విభాగం ప్రెసిడెంట్ కింద మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవి తగ్గ న్యాయం ఆయన చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని మనం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రావులపాలెంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సీఎం రిలీఫ్ ఫండ్తో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన రోగులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని వ్యాఖ్య. రాష్ట్ర వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా గండేపల్లి బాబీని నియమించిన వైఎస్ జగన్. ఈ మేరకు పిఠాపురంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసిన నాయకులు. గొల్లల మామిడాడలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పెదపూడి రెవెన్యూ అధికారులు. 50 కేజీల బియ్యం స్వాధీనం. అక్టోబర్ 10వ తేదీ నుంచి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.